ప్రొడ్యూసర్‌లని కోర్టు అంటే అరెస్ట్ చేయొద్దు వాళ్ళని జస్ట్ విచారణ మాత్రం చేసుకోవచ్చని కూడా చెప్పింది. సో, ఇది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? కేసు దర్యాప్తు చేయొద్దని లేదు. హ్మ్. దీనిలో అరెస్ట్ చేయొద్దు అని. సాంకేతిక అంశం ఏంటంటే 105 అండ్ 118 పెట్టారు. 105 ఏంది? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు చెప్పాను. పూర్తిగా ఇప్పుడు ఒక నేరపూరితమైన ఉద్దేశం అనేది ప్రొడ్యూసర్‌కు గాని, లేకుంటే చిత్ర బృందానికి గాని, అదే విధంగా బౌన్సర్‌లకు గాని, లేకుంటే వేరే వాళ్ళ మీద ఎవరి మీద అయితే కేసు పెట్టిండ్రో ఫ్యాన్స్ అసోసియేషన్ గాని, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయం అనేది ఉండదు. ఇప్పుడు నేరపూరితమైన ఉద్దేశము అతని మృతికి నేను కారణమైతాను అనే విషయాన్ని నిర్లక్ష్యపూరితంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైతే నేరారోపణ చేయబడ్డ వ్యక్తికి తెలిసి ఉండాలి, లేకుంటే ఒక కారణం ఉండాలి. ఆ కారణం లేదు అనే ఒకటే రీజన్ తోన మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అదే చట్టము ఇప్పుడు వాట్ ఈస్ సాస్ ఫర్ గీస్ ఇస్ వాట్ ఈస్ ఆల్సో ఏ సాస్ ఫర్ గెండర్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి ఏదైతే చట్టం వర్తిస్తుందో మిగతా నేరస్తులు అంటే నేరారోపణ చేయబడ్డ వాళ్ళకు కూడా అదే చట్టం వర్తిస్తుంది అనే కారణంతో ఆ సూత్రాన్ని పాటించుకుంటూ వాళ్ళకు కూడా అరెస్ట్ చేయొద్దు అనే ఇంట్రీమ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినాక బలమైన కారణాలు ఉంటే వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. అంటే ప్రతి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టే అవసరం లేదు అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కొన్ని కేసులలో వెల్లడించింది. ఆ సూత్రాన్ని పాటించుకుంటూ హైకోర్టు కూడా వాళ్లకు ఒక వెసులుబాటు అంటే మధ్యంతరంగా వాళ్ళు విచారణకు హాజరు కావాలి. విచారణ చేస్తారు పోలీసులు, విచారణ చేసి దానిలో అయితే నేను పెట్టిన కంప్లైంట్లో నేను పోలీస్ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఇప్పుడు లాఠీ చార్జ్ అనేది బల ప్రయోగం అనేది ప్రతిసారి సరికాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా చట్టం కూడా చెప్తుంది. ప్రతి కాడ బల ప్రయోగం చేయొద్దు. అధికారం ఉంది కదా అని నేను బల ప్రయోగం చేస్తా అంటే చట్టాలు ఊకోవు, కోర్టులు ఊకోవు. అయితే ఈ బల ప్రయోగం సరైనదా కాదా అంటే నిజంగానే నియంత్రణ చేయనికి చేసిందా, లేకుంటే ఈ బల ప్రయోగం ద్వారా ఈ మృతికి కారణమైన దాని మీద సమగ్ర దర్యాప్తు చేయాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉత్తగా అల్లు అర్జున్ మీద లేకుంటే చిత్ర బృందం మీద లేకుంటే వేరే వాళ్ళ మీద మేము కేసు పెట్టి చేతులు దులుపుకుంటామంటే కాదు. దీనిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అనవచ్చు, నేను వీక్షించడానికి పోయినప్పుడు నాకు ఎటువంటి అనుమతి అనేది అవసరం లేదు. ఆడ శాంతి భద్రతల పూర్తి బాధ్యత పోలీస్ వాళ్ళదే. అంటే కోర్టులో కూడా అదే విషయాన్ని చెప్పిన నేను వీక్షించనీకి పోనీకి నాకు ముందస్తు అనుమతి ఎందుకు? నేను ఒక సినిమాలో అంతర్భాగం, నేను హీరో ఆ సినిమాలో. ఆ సినిమా చూడడానికి నేను పోయినా, నా కుటుంబ సభ్యులతో పోయినా, నేను వాళ్ళతో పోయినా. అయితే శాంతి భద్రతలు భంగం వాటిల్లుతుంది, శాంతి భద్రత భంగం వాటిల్లుతుంది అనే విషయాన్ని గుర్తించినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడో ఆపేయాలి, లేకుంటే రావద్దని చెప్పాలి. అట్లా చేయకుండా పోలీస్ వాళ్ళు ఏం చేశారు? లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ కారణంగానే ఆమె మృతి చెందిందనే విషయాన్ని నేను నమ్మిన. ఆ విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. అదే దాన్ని నియంత్రించే అవకాశం ఉన్నా కానీ నియంత్రించలేకపోయింది పోలీసు. కారణాలు ఏంది, ఎందుకు నియంత్రించలేకపోయింది? అదేవిధంగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు అనే విషయాన్ని కూడా, లాఠీ చార్జ్ ఆ విజువల్, ఆ దృశ్యంలో మనం చూస్తే గేట్లు బంద్ చేస్తే అయిపోతుండే. నువ్వు ఎందుకు రానిచ్చిన లోపలికి? శాంతి భద్రతలు లేకుంటే తొక్కిసలాట శాంతి భద్రతలు పక్కకు పెడితే తొక్కిసలాట జరుగుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు గేట్లు వేసేస్తే అయిపోతుండే. కానీ గేట్లు వేయకుండా గేట్లు తెరిచి ఎట్లయితే కార్లు లోపలికి వస్తున్నాయో ప్రజల మీద లాఠీ చార్జ్ చేసి, అది తప్పు అనే విషయాన్ని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయాను. వాస్తవానికి వాళ్ళు ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం ఫోర్స్ పిలుచుకునేది ఉండే, లేకుంటే మీరు గట్టిగా చెప్పేది ఉండే. లేదు వ్యవస్థ సరిపోదా? ఒక వ్యక్తిని ఆపడానికి మీకు ఒక
పౌరుని ఆపనీకి లేకుంటే సెలబ్రిటీ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను లేకుంటే ఇంకా ఇంకా వేరే వాళ్ళను ఆ, మీరు ఆపుతుండ్రు, వాళ్ళని నియంత్రణ చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి పోతున్నారు. మీకు పొద్దుటి సంది తెలుసు. పొద్దుటి సంది తెలిసినప్పుడు ఆడికి రానికి కారణం మీరే. వచ్చినప్పుడు అతను రానియకపోతే అయిపోతుండే. నువ్వు సినిమా చూడకు, ఇవాళ రాకు, ఏం మునిగిపోతుందా? స్కై విల్ నాట్, హెవెన్స్ విల్ నాట్ ఫాల్. మీరు రాకుండ్రి అని చెప్తే అయిపోతుండే. ఇప్పుడు అనవసరంగా దానిలో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్ కి అంటే ప్రజలు భయపడి ఎట్లా పడితే అట్లా ఉరికిండ్రు. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూస్తున్నాం మనం. ఇప్పుడు మన సాంకేతికత అనేది అభివృద్ధి అంది. ఇప్పుడు మన ఫోన్లోనే కెమెరా ఉంటుంది, ఎవరైనా క్యాప్చర్ చేస్తారు, లేకుంటే ఫోటోలు తీస్తారు, లేకుంటే వీడియో తీస్తారు. ఇప్పుడు మనకు అంతా మొత్తం అందుబాటులో ఉన్న సాంకేతికత. ఇప్పుడు మనం విజువల్స్ లో సామాజిక మాధ్యమాలలో ప్లే అయినాయి, అదే విధంగా ఎన్నో టీవీ ఛానళ్ళలో ప్లే అయినాయి. దాంట్లో కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది. వాళ్ళేమో దాన్ని మనం ఇట్లా ఇట్లా ఈడికెళ్ళి క్రౌడ్ వస్తుంది. నువ్వు దర్వాజాలు ఎందుకు తెరిచినావు? దర్వాజాలు తెరిచేది లేకుండే. నువ్వు గీచ్మెన్ మొత్తం ఆడ ఆపేసేది, దానికి ఒక చైన్ వేసి లాక్ చేసేది, చెప్పేది ఉండి, ఫోన్లో మాట్లాడేది ఉండి, అల్లు అర్జున్తో మాట్లాడింది, లేకుంటే వాళ్ళ మేనేజర్లతో కానీ చిత్ర బృందంతో మాట్లాడి, ఏందా ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీరు వెనుకకు వెళ్ళిపోండి, లేకుంటే ఇక్కడ ఉండకూరు, ఎందుకు వచ్చారు మీరు అనే విషయాన్ని అడగకుండా వాళ్ళని లోపలికి రాణిస్తున్నారు. ఒక దిక్కేమో అటు మీద పడుతున్న పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, పోలీస్ వాళ్ళు చేసిన తప్పు ఇంకొకటి ఏంటంటే, ఆడ జమైనరు అంతమంది పబ్లిక్. జమైనప్పుడు మీరు వాళ్ళని డిస్పర్స్ చేయకుండా వాళ్ళని ఆడనే పెట్టిరు. అవతల పబ్లిక్ ఉన్నారు, యువతల పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు 1300, 1200 కెపాసిటీ థియేటర్ ఆడారు. పక్కకి ఇంకో థియేటర్ ఉంది, ఒకటే కాంపౌండ్ థియేటర్. అయితే గేట్లు మొత్తం బంద్ చేసారు. గేట్లు మొత్తం బంద్ చేస్తే పబ్లిక్ ఏడుకురకాలే, కుల్ల మైదానం ఉంటూ రిక్కిపోతారు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా, లేకుంటే దక్క కొడుతున్నా, బౌన్సర్లు రానియకున్నా కానీ ఉరికిపోతారు. అయితే అట్లాగా మొత్తం గేట్లను బంద్ చేసి, ఎట్లయితే వాళ్ళు ఎంటర్ ఎంటర్ అయ్యే టైంలో ఇప్పిండ్రు, లాఠీ చార్జ్ చేసుకుంటూ వస్తే ఇటు కాకుండా మొత్తం ఉన్న పబ్లిక్ మొత్తం అంతా వీళ్ళ మీద ఆళ్ళు పడి తొక్కిసలాట జరిగి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమెదైతే ఏం తప్పు లేదు కదా. ఆమె ఏంది సినిమా చూడనీకి వచ్చింది, అల్లు అర్జున్ చూడనీకి రాలే ఆమె. లేకుంటే వాళ్ళ కొడుకు కూడా పిల్లాడు పాపం సినిమా చూస్తానే దిల్సుఖ్నగర్కి వెళ్ళి వచ్చారు. దిల్సుఖ్నగర్కి వెళ్ళి వస్తే ఆమెది ఇంత కూడా తప్పులేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత కూడా తప్పులేదు. వాళ్ళు టికెట్ కొనుక్కొని బెనిఫిట్ షో అంటే ఈవెన్ బెనిఫిట్ కి ఈ బెనిఫిట్ షో అంటే ఓ పాపం వికలాంగులకో, లేకుంటే గరీబోన్కో, లేకుంటే ఏదన్నా సోషల్లీ డిప్రైవ్డ్ పర్సన్స్కో ఏమైనా చేద్దాము, కొద్ది శాతం వాళ్ళకి దీనిలో నుండి వచ్చిన రెవెన్యూ అంటే ఎట్లా అంటే, దీనిలో ఎట్లా అయిపోతుంది అంటే 10 రోజులలోనే నేను పెట్టిన పైసలు మొత్తం 100 రెట్లు రావాలి, 200 రెట్లు రావాలి. ఇంతకు ముందు సినిమాలు ఎన్ని, ఒక 100 days ఆడుతుండే సినిమాలు, 200 రోజులు ఆడుతుండే షోలే గీలే పాత సినిమా. అదే అప్పుడు మెల్లగా ఒక 100 రోజులు ఆడినాక అరే కలెక్షన్ మస్తు ప్రాఫిట్ వచ్చింది, చాలా కలెక్షన్ వచ్చింది అన్న టైప్లో ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, వారం 10 రోజులలో 200 కోట్లు రావాలి, 300 కోట్లు రావాలి, లేక టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మాలి. ఆ టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? అది అర్థమవుతుంది. ప్రభుత్వాలు అనుమతి ఇవ్వద్దు. ఇప్పుడు ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి, కంటెంట్ చేయగలుగుతామా చేయలేమా అంత క్రౌడ్ని. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, పోయేటోళ్ళకి ఇబ్బంది, వచ్చేటోళ్ళకి ఇబ్బంది, రవాణా వ్యవస్థ ఇబ్బంది నిలిచిపోతుంది, ట్రాఫిక్ జామ్లు అవుతాయి. ఇట్లాంటి కారణాలు ఎన్నో కారణాలు చూపెట్టి ఆపొచ్చు. అట్లా ఆపకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది పూర్తి శాతం తప్పు. అది నేనైతే ఈ విషయాన్ని కూడా మా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరిగినాక మనకు అసలు దోషులు ఎవరు, పోలీసు వాళ్ళు అనుచితంగా ప్రవర్తించినా లేకుంటే వాళ్ళ బల ప్రయోగం ఎందుకు చేసిర్రు అనేది మనకు తెలుసు. సార్, ఇక్కడ దర్యాప్తు అనేది అంటే కొన్నిసార్లు హ్యూమన్ రైట్స్ వాళ్ళే ఫీల్డ్ లోకి దిగి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు డీజీపీకి అప్పగించారు, ఒకవేళ అక్కడ నుంచి సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ రాకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళే రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తారా? హ్యూమన్ రైట్స్ కమిషన్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సెక్షన్ 13 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారము అధికారాలు ఉంటాయి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు కానీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ వీళ్ళు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా హాజరు కామని
ఓన్లీ ప్రతివాదులు. దీనిలో ప్రతివాదులు ఓన్లీ చేసిండ్రు సెక్రటరీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి, అదే విధంగా డీజీపీ గారిని, కమిషనర్ గారిని ప్రతివాదులు వేసారు. అయితే ఈ ముగ్గురు ప్రతివాదులలో సెక్రటరీ అయితే ఇప్పుడు సెక్రటరీ లేరు కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం చేయడం జరిగింది. డీజీపీ గారిని రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి డీజీపీ గారిని చేయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారిని. అయితే వీరు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేకపోతే అదేవిధంగా ఒక అధికారిని, సీనియర్ పోలీస్ అధికారిని ఒక విచారణ అధికారిగా పెట్టండి మీరు, ఏర్పాటు చేయండి అని చెప్పారు కదా. అయితే ఆయన ఇచ్చిన నివేదిక కానీ లేకుంటే వీరు పొందుపరిచిన అంశాలు కానీ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు సెక్షన్ 13 కింద అధికారాలు వినియోగించి వాళ్ళని వ్యక్తిగతంగా రమ్మనడం కానీ లేకుంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ కానీ వేయడం జరుగుతుంది. అప్పుడు ఒక నిర్ణయం దీనిలో తీసుకునే అవకాశం ఉంటుంది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఓకే సార్. అలాగే సార్, ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ గారు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి విచారణ జరగబోతుంది. మరి ఇక్కడ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఇప్పటి వరకు. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ అల్లు అర్జున్ గారి రెగ్యులర్ బెయిల్ విషయం? ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చినందుకు అంటే ట్రయల్ కోర్టు కూడా, అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ని కన్సిడర్ చేసి ఆయన చెప్పిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి అదే సూత్రాలను కింది కోర్టు అదే విధంగా సెషన్స్ కోర్టు ఫాలో చేసుకుంటూ ఇంకో కొన్ని షరతులు విధించే అవకాశం ఉంటుంది. అదనంగా కొన్ని షరతులు విధించే అవకాశం ఉంటుంది. బెయిల్ ఇవ్వము అనే విషయాన్ని అయితే చెప్తుంది అని అంటే బెయిల్ ఇవ్వకుండా బెయిల్ డినై చేస్తుంది అని అయితే నేను అనుకుంటలేదు. బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అదేవిధంగా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి పరిగణలోకి తీసుకున్న అంశాలను యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.